మాటలతో పని లేదు. మొహం చూసి లక్షణాలు బట్టి కాకి ఒక వరం అమ్మా అని పిలిపించుకోవాలని శరీరంలో అలసట కనిపిస్తది. నాకు కనిపిస్తా ఉండాదా? ఏదీ లేకపోగా దిగులు కనిపిస్తా ఉంది. గోడలకెళ్ళి కన్నార్పకుండా చూస్తా ఉన్నా. ఎంత చూసినా మరి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ పెద్దమ్మా? కాల్చి బూడిద చేయరామ్మా. అట్లా అనకు పెద్దమ్మా, నీకంటే నాకేది ఎక్కువ కాదు. ఊపిరి బిగబట్టుకుని ఈనో. ఇంతవరకు కలిసి కాపురం కూడా చేయలేదురా. పెద్దమ్మా, నువ్వు చెప్పేది నిజమా? పెళ్ళైనాక మొగుడు చెయ్యి మీద పడగానే ఆడదానిలో నేనే దగ్గరుండి హనుమూన్కి పంపిన పెద్దమ్మా. ఇద్దరు కలిసి అందరినీ మోసం చేసిండ్రు. పవిత్రమైన అగ్నిహోత్రం కాడ నిలబడినావు. నువ్వు కడుపుతో ఉన్నావా? వారసులు వస్తుండారని మీసాలు తిప్పుకోగానే సరిపోయిందా? ఎందుకు పిలిచినవరా నన్ను? ఈడ ఏం ఘనకార్యం జరుగుతోంది? ముందు ముందు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. లేని కడుపు ఉందని చెప్పి ఎందుకు ఇట్లా మోసం చేశారు? మీ బాపు ఎన్ని మాటలు పడ్డాడో ఇన్నావు కదా. అమ్మా, నీకు దండం పెడతానే. మౌనం. కావాలని ఎవ్వరూ ఈడ తప్పు చేయలేదు. అనుకోకుండా తనకి ఏం చెప్పాలో తెలవక అయోమయంలో ఉండిపోయింది. నేనే ఆపిన. మా కర్మ కొద్దీ రిపోర్టు పాజిటివ్ వచ్చింది. గుడికని మళ్ళీ నేనే ఆపిన. అందరి ముందు లొల్లైతదని పూజ అయిపోయిన తర్వాత అదు పూజ టైంలో ఇంత గడబిడ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలే బాపు. కాపురం చేస్తలేరు. ఎందుకు దూరం? నీకేం సంబంధం లేదు సత్య. సమాధానం నేను చెప్తా. నన్ను మాట్లాడినివ్వు క్రిష్. అది నీ తప్పెట్లయితది? ఆ బాధతోనే నన్ను దూరం పెట్టినావు. తెలవలేదు. నేను చెప్పలేదు కాబట్టి నీకు తెలియలేదు. అట్లాడుగయ్యా, అట్లాడుగు. తన మనసులోనే లేనప్పుడు ఎట్లా కాపురం చేయమంటావు బాపు? తను మార్చుకునే వరకు దూరంగా ఉందామనుకున్నా. సిగ్గు లేకపోతే సరి. మరి అలా ఎందుకనుకుంటామమ్మా? కూతురు సవ్యంగా కాపురం చేసుకోవాలని, వాళ్ళు చిలక గోరికల్లా సంతోషంగా కలిసి ఉండాలని మేమాత్రం అనుకోం కదా. అందరికీ నీతులు చెప్తాది కదా.
మా నాన్న వాళ్ళనేమీ అనొద్దు. వీళ్ళది వేరే దేశం, మనది వేరే దేశం. ఇంత పెద్ద లీడర్వి నువ్వే కదా సపోర్ట్ చేసేది, అందుకే అట్లా తయారయ్యారు. అన్నా ఎందుకురా ఎదురుంగ బొమ్మ లెక్క దాన్ని చూసుకుంటా కడుపు నింపుకుంటా? నా కొడుకు కలిసి ఉండనీకే రెడీ అన్నాడు. నీ కూతురు నొప్పిస్తావా? పొందలేం, వదులుకోలేం. మనం చెప్తే వానికి సమాజ్ కాదు. మనం హైరాణ పడుతున్నాం గాని వాళ్ళని చూసినావా అయ్యా? నిమ్మకు నీరెత్తినట్టురానా? మాకు దిగులు లేదని కాదమ్మా. అంటే గౌరవమే. ఆ గౌరవం తప్పాల్సిన పరిస్థితి వస్తే తప్పు నాది. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఇంతకన్నా చెప్పడానికే. నువ్వు అనుభవిస్తున్నావు, నీకే తెలుస్తుంది. ఎందుకు ఇలా? ఏంట్రా, ఎందుకు వదిలేస్తాం అత్తయ్యా? అది పడే మాటలు నిందలైనప్పుడు బాధపడం సత్య. అవి నిజాలని వాడికి విలువ ఇవ్వాలి, దూరం చేసుకోకూడదు. కోడలుగా రావడమే తప్పు. ఇప్పుడు పారిపోదాం అనుకుంటే అంతకంటే పెద్ద తప్పు ఉండదు. మరైతే ఆలస్యం ఎందుకు? చెప్పు చెప్పు. మన విడాకుల పిటిషన్ నువ్వు రెక్కలున్న పక్షిలాగా ఉండొచ్చు.